ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. అందరికీ నమస్కారం అండి. 2026వ సంవత్సరంలో మహాశివరాత్రి పండుగ ఎప్పుడు వచ్చింది, తేదీ తిథి వివరాలు, ఈ రోజున లింగోద్భవ సమయం ఎప్పుడు, ఉపవాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండాలి, ఈ రోజున శివయ్యకు మనము 4 జాములలో పూజ అనేది చేస్తామండి. ఆ 4 జాములు పూజా సమయాలు ఇవన్నీ కూడా క్లియర్ గా నేను ఈ రోజు వీడియోలో తెలియజేస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మహాశివరాత్రిని శివరాత్రి అనే పేరుతో అయితే పిలుస్తూ ఉంటారండి. మహాశివరాత్రి రోజున రాత్రి సమయంలో అత్యంత ఆధ్యాత్మికంగా శక్తివంతమైన రాత్రులలో ఒకటిగా అయితే పరిగణిస్తారు. మహాశివరాత్రి రోజున శివుని కళ్యాణంగా కూడా జరుపుకుంటారండి. మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండి ఆరాధించడం వలన సుఖం మోక్షం రెండిటిని పొందుతారు అని శివపురాణంలోని కోటి రుద్ర సంహితలో వివరించబడిందండి. వాస్తవానికి పండుగలన్నీ కూడా మనకి సూర్యోదయానికి ఉండే తిథిని అయితే మనం పరిగణిస్తామండి. కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి పండుగలు అంటే కార్తీక పౌర్ణమి, దీపావళి అమావాస్య, శివరాత్రికి మాత్రం రాత్రి ఉండేటువంటి తిథి మనకి ప్రధానంగా ఉండాలండి. ముఖ్యంగా శివరాత్రి సమయంలో లింగోద్భవ సమయంలో చతుర్దశి తిథి అనేది మనకి ముఖ్యంగా ఉండాలి. పరమశివుడు లింగ రూపంలో ఉద్భవించిన రోజున మనము శివరాత్రి పండుగనైతే జరుపుకుంటామండి. ఈ రోజున మన లింగ పురాణం ప్రకారం, శివ పురాణం ప్రకారం ఖచ్చితంగా 5 నియమాలను పాటించాలి అని అయితే ఉందండి. ఉపవాసం, జాగరణ, శివనామస్మరణ, బిల్వదళాలతో అర్చన, శివాభిషేకం, ఈ 5 నియమాలను ఖచ్చితంగా పాటించాలండి. ఇంతటి విశేషమైనటువంటి శివరాత్రి పండుగ 2026వ సంవత్సరంలో మనకి ఎప్పుడు వచ్చిందో చతుర్దశి తిథి వివరాలు తెలుసుకుందాము. చతుర్దశి తిథి వివరాలు: మాఘమాసంలో బహుళ చతుర్దశి తిథి ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం రోజున సాయంత్రం 4:47 నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 16వ తేదీన సోమవారం రోజున సాయంత్రం 5:32 వరకు మనకి చతుర్దశి తిథి అయితే ఉందండి. చెప్పాను కదండి, అర్ధరాత్రి సమయంలో మనకి ఇక్కడ చతుర్దశి తిథి అనేది ఉండడం మనకి ప్రధానం. ఆ ప్రకారం మనకి 2026వ సంవత్సరంలో మహాశివరాత్రి పండుగ ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం రోజునైతే జరుపుకోవాలండి. ఉపవాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండాలండి అంటే, మనం ఉపవాసం ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం రోజున సాయంత్రం 6:30 నుంచి ఫిబ్రవరి 16వ తేదీన సోమవారం రోజున ఉదయం మీరు 6:30 లోపల ఉపవాసం అనేది మీరు విరమించాలండి. లింగోద్భవ సమయం ఎప్పుడండి అంటే 15వ తేదీన ఆదివారం రోజున అర్ధరాత్రి 12:01 నుంచి 12:59 లోపల మీకు ఆవిర్భావ సమయం అనేది ఉంటుందండి. ఈ సమయంలో మీరు ప్రత్యేకంగా శివయ్యకు అభిషేకం చేస్తే చాలా మంచిది. మన పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజున 4 జాములలో, ఈ జాములని మనము ప్రహరాలు అని కూడా చెప్తూ ఉంటారండి. ప్రహర సమయాలు అని, జాముల సమయాలు అని కూడా ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. 4 జాములలో పూజ చెయ్యాలి అని మనకి శాస్త్రం చెప్తుందండి. మరి ఈ 4 జాముల సమయాలు ఎప్పుడండి అంటే 15వ తేదీన ఆదివారం రోజున సాయంత్రం మొదటి జాము పూజా సమయము 6:30 నుంచి 9:30 లోపల మొదటి జాము పూజా సమయం అండి. రెండవ జాము పూజా సమయము రాత్రి 9:30 నుంచి 12:30 లోపల, అంటే అర్ధరాత్రి 12:30 లోపల మనకి రెండవ జాము సమయము. మూడవ జాము సమయము అర్ధరాత్రి 12:30 నుంచి 3:30 వరకు మనకి, అంటే తెల్లవారుజామున 3:30 వరకు మూడవ జాము సమయం అండి. నాలుగవ జాము సమయము తెల్లవారుజామున 3:30 నుంచి 6:30 లోపల మనకి 4వ జాము పూజా సమయం అండి. ఈ 4 జాములలో మీరు అత్యంత ప్రీతిగా శివయ్యకు అభిషేకము, పూజలు అనేటివి చేసుకోవచ్చండి. ఒకవేళ 4 జాములలో మీకు కుదరని వాళ్ళు కనీసం ఒక్క జాములో అయినా సరే, కనీసం మీరు ఎప్పుడు కుదిరినా సరే ఆ రాత్రి సమయంలో మీరు ఎప్పుడైనా సరే శివయ్యకు చక్కగా అభిషేకాలు కానివ్వండి. ఒకవేళ విగ్రహాలు లేని వాళ్ళు ఇంట్లోనే అన్నంతో, పసుపుతో ఇలా మనము శివయ్యను కూడా ఇంట్లో చేసుకోవచ్చండి. ఇలా అభిషేకం చేసుకోవచ్చండి. శివయ్యకు సంబంధించినటువంటి లింగాష్టకాలు, బిల్వాష్టకాలు, అలాంటి శివయ్య అష్టోత్తరాలు, చంద్రశేఖర అష్టకం ఇలాంటివన్నీ కూడా మీరు పఠించుకోవచ్చండి. ఇవేవి పఠించుకోలేని వాళ్ళు మనసులో మీరు ఓం నమ శివాయ అని శివ పంచాక్షరి మంత్రాన్ని అయితే మీరు పఠించండి. ఓం నమ పార్వతీ పతయే నమః ఈ మంత్రాన్ని కూడా మీరు జపించవచ్చు. చాలా చాలా శక్తివంతమైన రోజండి. ఈ రోజున మీరు ఉండేటువంటి ఉపవాసం చేయడం వలన మీరు సంవత్సరం రోజులు శివారాధన చేసిన ఫలితం అనేది లభిస్తుందండి. చాలా చాలా శక్తివంతమైన రోజండి. ఈ రోజున పూర్తి పూజా విధానం ఎలా చేయాలి అంటే, నారికెల దీపం పెడుతూ ఉంటారండి, అఖండ దీపం పెడుతూ ఉంటారు, శివయ్యకు ఇష్టమైనటువంటి రుద్రాక్షల దీపం కూడా పెడుతూ ఉంటారండి.
ఉంటారండి. ఇవన్నీ ఎలా చేసుకోవాలి అన్ని పూజా విధానం కూడా మన ఛానల్లో అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే మన శివసుప్రియ వ్లాగ్స్ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. అండ్ మనకి ఇక్కడే కాదండి, ఇన్స్టాగ్రామ్ లోను, ఫేస్బుక్ లోను అండ్ అన్ని దగ్గరలో మనకి సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయి. మీ అందరి సపోర్ట్ నాకు అన్ని ప్లాట్ఫామ్స్ లో అందించాలి అని కోరుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి.